ధనిక్ భారత్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఇంటర్ ఐఐటి జేఈఈ నీట్ అడ్మిషన్ ఓపెన్. ఎన్నో రకాల వింత ప్రేమ కథలను వింటూ ఉంటాం. ఇది కూడా అలానే ఒక వింత ప్రేమ కథ, కానీ ఒక విషాదంగా ముగిసింది. హైదరాబాద్ హయత్ నగర్ పరిధిలోని కొహెడాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ప్రేమించిన యువతి మోసం చేయడంతో గోవర్ధన్ అనే యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే వీళ్ళిద్దరూ 4 ఏళ్ల క్రితం రహస్యంగా పెళ్లి చేసుకున్నారు, సరిత గోవర్ధన్. అయితే వీళ్ళిద్దరికి ఒక బిడ్డ కూడా ఉన్నాడు. పుట్టినటువంటి బిడ్డని ఇటీవలే డబ్బుకు అమ్మేసి మరో వ్యక్తితో పెళ్లికి సిద్ధమైంది సరిత. ఇక పెళ్లి పనులను తను ఎవరినైతే పెళ్లి చేస్తుందో గోవర్ధన్ తో తనతోనే పెళ్లి పనులన్నీ చేయించుకుంది యువతి. ఇక ఇవన్నీ చూసి తీవ్ర మనస్తాపానికి గురైనటువంటి గోవర్ధన్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఇక తాను చనిపోయే ముందు ఫోన్ లో సెల్ఫీ వీడియో రికార్డు చేశాడు గోవర్ధన్. తన ఆత్మహత్యకు కారణమైనటువంటి సరితను వదిలిపెట్టొద్దంటూ వీడియోలో ఆవేదన వెలకెక్కారు. గోవర్ధన్ కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసి అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేస్తున్నారు హయత్ నగర్ పోలీసులు. ఇక పిల్లల విషయంలో తల్లులు ఎంత సెన్సిటివ్ గా ఉంటారు అన్న తెలుసు, కానీ ఇక్కడ సరిత ఏకంగా కూడా తనకు పుట్టినటువంటి బిడ్డను అమ్మేసుకొని ఎవరినైతే తాను ప్రేమించి పెళ్లి చేసుకుందో రహస్యంగా ఆ వ్యక్తితోనే తను ఇప్పుడు పెళ్లి చేసుకోబోతూ ఆ పెళ్లి పనులన్నీ కూడా ఆ వ్యక్తితోనే చేపించుకుంది. ఇక దీంతోనే గోవర్ధన్ తీవ్ర మనస్తాపానికి గురై తాను చనిపోయే ముందర ఒక సెల్ఫీ వీడియో పెట్టాడు. ఆ సెల్ఫీ వీడియోలో తాను ఏం మాట్లాడాడనేది చూద్దాం. దాని తీసి పెడకు దాని కేసులు పెడతారా ఏం చేస్తారా అమ్మా నన్ను క్షమించి నన్ను క్షమించి మీరు ఇచ్చిన నాకు ఏం బాధలు లేవు, మీరు నాకు ఏం బాధలు పెట్టలేదు, మీరు నా బాధలు మీరు నన్ను భరించరు, నన్ను ఏం ఇబ్బంది పెట్టకుండా మీరు మంచి చూసుకోరు. ఒక పిల్ల వల్ల నేను ఆగమైపోతున్నా, నేను నన్ను క్షమించిరే. దాని ఎట్టి పరిస్థితులు మీరు ఇచ్చి పెట్టకూరు ఏమి నేను చెప్తున్నా. దాని అయితే ఇచ్చి పెట్టకు, దాని కేసులు పెడతారా ఏం చేస్తారా చెయ్యరు. నా దాంట్లో నా ఫోన్ లో మొత్తం డేటా మొత్తం ఉంది, దాన్ని నా పాస్వర్డ్లు గీస్వర్డ్లు అంటే పెట్టిపోతున్నా. అన్ని కరెక్ట్ గా మీకు ఇచ్చిపోతుంటా దాంట్లో చూడు మీరు. అన్నిటికన్నీ వచ్చి ఇచ్చిపోతూ మీకు చూడు. దాని ఏమి ఎట్టి పరిస్థితులు దాన్ని ఇచ్చిపెట్టకూరి. నన్ను మోసం చేసింది, దానివల్ల ఒక కొడుకు కూడా పుట్టింది. నాకు కొడుకు పుట్టింది, అది వేరే వాళ్ళకి ఇప్పించింది. నేను మంచిగా ఇప్పుడు పెళ్లి చేసుకోలేను, నేను అది ప్రెగ్నెన్సీ కూడా తీసేసిన కూడా వచ్చింది. ఇంకా 7 నెలలు తీయలేక ఆ ప్రెగ్నెన్సీ కూడా బయటకు వచ్చింది. అది అటు తనలాడి ఏడవాడి ఆడవాడి తనలాడి ఆ ప్రెగ్నెన్సీ కూడా ఆడు పుట్టిండు. ఆడు పుట్టినాక మంచిగా ఉండే, ఏం ప్రాబ్లం లేదు నాకు. నీ చిన్నవాడు నీ కడుపులు ఎట్లా పుట్టాడు, వాడు కూడా ఎట్లా పుట్టిండే. పుట్టినాక దానికి ఒక్క గోలి కూడా చూసేలేదే, సేమ్ లాలేకనే పుట్టిండాడు. అసలు అసలు ఏమి ఇబ్బంది లేకుండా పుట్టినాడు. ఇంత గెలిసి లేకుండా పుట్టిండాడు కడుపులోకి వెళ్ళి. ఎంత నీట్గా ఉన్నాడో మీకు ఫోటోలు కూడా ఉన్నాయి, అన్ని ఉన్నాయి, చూసుకొని మీరు. మీకు ఆడు పుట్టిన కూడా పడకూడలా మొహడి హాస్పిటల్ లా పుట్టిండు. నవంబర్లో పుట్టినాడు. నా ఫోన్ లో అన్ని ఉన్నాయి, ప్రతి ఒక్క డేటా ఉన్నాయి, నేను పాస్వర్డ్లు కూడా అన్ని పెట్టిపోతా మీకు. ఏమి దాని అయితే ఇచ్చిపెట్టకూడదు, దానైతే ఇచ్చిపెట్టకూడదు. దాన్ని నమ్మించి మోసం చేసింది అది. ఈ మాట ఏదో ముందే చెప్పినట్టు అయిపోతున్నాయి, కానీ నన్ను ఎందుకే ఇంతకాలం తెప్పించుకున్నావు? అదేదో ముందే చెప్పినట్టే నేను తాను కూడా రాకపోతున్నాను. నేనే దొరికినాడు నీకు. నీకు చాయిస్ వచ్చినాక కూడా ఇష్టపెట్టుకోవడానికి నువ్వు రెడీ అవుతున్నావే. నీకు ఎంతుందంటే అంతుంది నీకు. నిజంగా నీకు ఆ పెళ్లి ఇష్టం ఉంది కాబట్టి నువ్వు నన్ను వదులుకుంటున్నావు. నీకు చాయిస్ వచ్చినాక కూడా నన్ను ఇంత దూరం పెడుతున్నావు అంటే నీకు ఆ పెళ్లికి ఇష్టం ఉంది, వాళ్ళు ఇష్టం ఉంది. నీతో ఎంతో హ్యాపీగా ఉందామనుకుంటాడే, నువ్వైతే ఇట్లా చేసినవైతే నన్ను లాస్ట్ వరకు ఇద్దరు ఉంటది చేస్తుంది. అరే ఒక్కసారి కలుస్తా, అరే చాయిస్ ఇస్తాడు దేవుడు. నేను ఇంకా ఉండు, నీకు ఇచ్చినాక కూడా దేవుడు ఇంత మంచి చాయిస్ ఇచ్చినప్పుడు నన్ను వదులుకోనికే నీకు సిద్ధంగా ఎట్లా అనిపిస్తుంది? నేను రాను అని ఎట్లా చెప్తున్నావు నా తనికి?
నేను ఉండలే ధైర్యంగా ఉండలే అని చెప్పేసి కూడా నీకు చెప్పినా ఆ? నేనంటే నీకు ఇష్టం లేదా అని నీకు కళ్యాణ్ కూడా గుర్తుకులేడా మేము నీకు ఇంత మంచి చాయిస్ వచ్చింది నాతో పెళ్లి చేసుకో నీకు ఎట్లా ఇష్టపడబుద్ధి అవుతుంది నన్ను ఆ? నీకు ఎట్లా ఇష్టపడబుద్ధి అవుతుంది నన్ను నీ లేక అంత తట్టుకునేంత నాకు లేదే నాకు అంత లేదు నిన్ను పెళ్లి చేసి ఇంకోటి పక్కన చూసుకున్నంత నాకు లేదు అంత ధైర్యం లేదు నాకు అంత లేదు నువ్వు చేసుకో పెళ్లి చేసుకో ఎంజాయ్ చేసుకో అన్ని చేసుకో పోవే నీకు మీ అమ్మని ఎక్కువ మా అమ్మ ఎక్కువ లేదు కదా సరే బాయ్ ఎంజాయ్ చేసుకో పెళ్లి ఎంజాయ్ చేసుకోవే నన్ను ఇంతవరకు నిన్నటి వరకు నేను వస్తా తీయాలనుకున్నా నాతో నువ్వు కూడా పెళ్లి చేపించడం వాళ్ళే నీ అమ్మ నీ పెళ్లి గురించి అవ్వ 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 ఎందుకు నన్ను ఇంతకాలం వేసినప్పుడు నువ్వు ఎందుకు ఇట్లా చేస్తున్నాడు నీ అవ్వా సరే పోయి ఇక నేను పోతా ఇక నేను నీకు ఏ బాధ ఉండదు ఇక డాన్సర్ ఉండదు మంచిగా ఎంజాయ్ చేసుకోపో ఇక సరే పోయి